ఇది 2026 ఆల్రెడీ హాఫ్ ఇయర్ అయిపోయింది, హాఫ్ ద టైం అయిపోయింది. గట్టిగా కొడితే మరొక ఏడాదిన్నరలో ఎలక్షన్ హడావుడి కూడా స్టార్ట్ అయిపోతుంది. అప్పటిదాకా వెయిట్ చేయడం వేస్ట్ అనుకున్నారో ఏమో. ఇప్పటి నుంచే కసరత్తు మొదలెట్టేశాయి తెలంగాణ పొలిటికల్ పార్టీలు. 3 ఏళ్ల తర్వాత వచ్చే ఎలక్షన్ ఫైట్ ని లైట్ తీసుకోకుండా టైట్ సర్వేలు చేయించేస్తున్నాయి. తెలంగాణలో సర్వే పాలిటిక్స్ మొదలయ్యాయి. ఎన్నికలకు ఇంకా టైం ఉన్నా ఇప్పటి నుంచే పార్టీలన్నీ సర్వేల అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాయి. గ్రౌండ్ లో తమ సౌండ్ ఎలా ఉందో తెలుసుకుంటున్నాయి, బలాలను బేరీజు వేసుకుంటున్నాయి. గెలుపు గుర్రాల కోసం వేట మొదలెట్టేశాయి. అధికార కాంగ్రెస్ అయితే 26 మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్ లో ఉన్నారనే లీకులిస్తోంది. ఇది ఇంటర్నల్ గా పార్టీలో ప్రకంపనలు సృష్టించింది. బీఆర్ఎస్ కూడా పార్టీని బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టింది. ఎలక్షన్ రేసులో దూసుకుపోయే లీడర్ల కోసం రెగ్యులర్ గా సర్వేలు చేయిస్తోంది. ఎవరి గ్రాఫ్ ఎలా ఉందో తెలుసుకుంటూ పక్కా స్ట్రాటజీతో ముందుకెళ్తోంది. బీజేపీ కూడా పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా 3 టీంలతో సర్వేలు చేయిస్తోంది. ఈ రిపోర్టులే లీడర్ల ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తున్నాయి. దాంతో వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్ దక్కుతుంది, ఎవరి ఆశలు గల్లంతవుతాయనేది డిస్కషన్ మొదలైంది. 3 పార్టీలు కూడా అంటే బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎవరికి వాళ్ళు సర్వేలు చేయించుకున్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎవరి సర్వేలో కూడా మీరే గెలుస్తారనే వస్తుంది ఆన్సరు. అంటే దీన్ని బట్టి ఓటర్ ఎంత స్మార్ట్, గ్రౌండ్ లెవెల్లో ఓటర్స్ ఎంత స్మార్ట్ కూడా అర్థం చేసుకోవచ్చు. ఎవరికి వాళ్ళకు మీరే గెలుస్తారు నెక్స్ట్ ఎలక్షన్లో అని చెప్తున్నారు. ఇక ఒక విషయం చూస్తే మాత్రం కాంగ్రెస్ కూడా గత నెలలోనే సర్వే చేయించుకుంది. ఒక 20-26 మంది విషయంలో వాళ్ళు ప్రవర్తన మార్చుకోకుంటే మిమ్మల్ని తీసేసే అవకాశం ఉందని కూడా వాళ్ళకి హెచ్చరికలు కూడా పంపారు. మిగతా స్థానాల్లో అయితే కాంగ్రెస్కు బాగానే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అందుకే రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు, నేను 2034 వరకు కూడా నేనే సీఎంగా ఉంటాను. అంత ధీమా చెప్పడం వెనక రూట్ లెవెల్లో కొద్దిగా పల్స్ వాళ్ళు కూడా సర్వేల ద్వారా తెప్పించుకున్నారు. ఇక బీఆర్ఎస్ కూడా మేము ఇప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ బాగా పెరిగిపోతుంది, వీళ్ళు ఇస్తున్న హామీలు ఏవి అమలు చేస్తూనే లేరు కాబట్టి మేమే గెలుస్తాం, దాదాపు 78 నుంచి 84 స్థానాలు మాకే వస్తాయని వాళ్ళు ధీమాగా చెప్తున్నారు. ఈ మరోపక్క బీజేపీ కూడా పార్లమెంటు నియోజకవర్గాల వారిగా సర్వే చేయించుకున్నారు, మేము చాలా స్ట్రాంగ్ ఉన్నామని చెప్తున్నారు. కానీ ఎవరు స్ట్రాంగ్ ఉన్నారు, ఎవరు వీక్ ఉన్నారు, ఎవరికి వాళ్ళు వాళ్ళ బలం చాలా పెద్దగా ఊహించుకుంటారు. కానీ వాస్తవానికి గ్రౌండ్ లెవెల్కి వచ్చే వరకు ఎవరి బలం ఎంత అనేది తేలేదు. ఎన్నికల ఫలితాలు వచ్చినాకనే ఎప్పటికి మత్తు ఎవరి వాళ్ళు పెద్దగానే ఊహించుకుంటారు. ఇక్కడ ఇంకొకటి ఏం జరుగుతుందంటే నియోజకవర్గాల వారిగా ఎవరిని నిలబెట్టాలి అసెంబ్లీ సెగ్మెంట్ల కానీ కొంచెం సీరియస్గా 3 పార్టీలు కూడా ప్రయత్నిస్తున్నాయి. అంటే ఏ నియోజకవర్గంలో ఎంతమంది ఆశావాహులు ఉన్నారు, ఎవరికి ప్రజల్లో కొంచెం బలం ఎక్కువగా ఉంది, వాళ్ళు పెట్టుకునే ఆర్థిక స్తోమత ఉందా, ఇవన్నీ అంశాలను కూడా సూచిస్తున్నారు. ఇంకోటి యాక్టివ్గా ఉండండి, మీ గ్రామాల్లో కావచ్చు, మీ చోట్ల ఏ ఇష్యూ ఉన్న ప్రజలకు సంబంధించి అక్కడ పోయి మీరు పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ కండి, ఊకే హైదరాబాద్కు రాకండి, పార్టీ ఆఫీసులకు రాకండి అని చెప్తున్నారు. కాబట్టి కొంచెం సీరియస్నెస్ వచ్చింది. ట్రాంగిల్ పోరు ఖచ్చితంగా ఈసారి ట్రాంగిల్ పోరు టైట్గా నడవబోతుందని తెలుస్తుంది. ఇప్పటి నుంచే 2 సంవత్సరాల 5 నెలల కాలం ఉంది. ఇప్పటి నుంచే పొలిటికల్ హీట్ అయితే మొదలైందని చెప్పొచ్చు. ఎస్, ఖచ్చితంగా తెలంగాణలో అయితే ఖచ్చితంగా ఎలక్షన్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ 3 పార్టీల స్పీడ్ చూస్తుంటే ఈవెన్ రేవంత్ రెడ్డి కావచ్చు, అక్కడ కేటీఆర్ కావచ్చు, అక్కడ బీజేపీ నుంచి కావచ్చు, 3 పార్టీలు ఎలక్షన్ పోర్లోకి బరిలోకి దిగిపోయి అందులో భాగంగానే ఈ సర్వేలన్నీ కూడా చేస్తున్నాయి. సర్వేలు ఎందుకు చేస్తున్నాయంటే ఇంటర్నల్ పార్టీ మీటింగ్లో రేవంత్ రెడ్డి కూడా పార్టీ ఎమ్మెల్యేలకు చాలా సీరియస్గా చెప్తున్నాడు, వచ్చే ఎన్నికల్లో ఎవరికైనా సరే గెలుపు గుర్రాలకు మాత్రమే సీట్లు ఇస్తాము, ఇంతకుముందు మాదిరిగా కాదు, మీరు బాగా పనిచేసిన సీట్ ఉంటుంది, లేదంటే మీ ప్లేస్లో ఎవరికైనా ఇస్తామని. పైగా ఆయన ఈ మధ్యకాలంలో జంజీ వైపు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు. మొన్న 25 ఏళ్ళ నుంచి 21 ఏళ్ళకి పోటీ చేసే వయసును కూడా తగ్గించమని డిమాండ్ చేస్తున్నారు. అంటే వచ్చే ఎన్నికల్లో యూత్కి ఎక్కువగా కొత్త వాళ్ళకి టికెట్లు ఇచ్చే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా కొంత తెలుస్తుంది. 2 కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఇంటర్నల్గా అదే చెప్తున్నారు. ఆల్రెడీ మనం ఒకసారి దెబ్బతిన్నాం, గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యాం. ఈసారి కనుక సరిగా పని చేయకపోతే, ఫీడ్బ్యాక్ సరిగా లేకపోతే, మీ పనితీరు ఏమాత్రం బాగోలేదని అభ్యర్థులు జనాలు చెప్పినా కూడా మీ సీటు గల్లంతే, ఎంత సీనియర్ అయినా సరే గల్లంతే, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తామని కేసీఆర్, కేటీఆర్ వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్లో కూడా చాలా సీరియస్గా చెప్తున్నారు. 3వది బీజేపీ. ఈసారి అత్యధికంగా పికప్ అవ్వాలని విపరీతంగా ట్రై చేస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే బీజేపీ. ఎట్టి పరిస్థితుల్లో సౌత్లో పర్టికులర్గా తెలంగాణలో అధికారంలోకి రావాలని ఇప్పటి నుంచే విపరీతమైన వర్కౌట్ చేస్తుంది బీజేపీ. అందులో భాగంగా యూత్ని ఎక్కువ మంది టికెట్లు ఇవ్వాలి. గతంలో ఎన్నోసార్లు టికెట్లు ఇచ్చినా కూడా వాళ్ళు గెలవలేక ఓడిపోతున్న వాళ్ళకే టికెట్లు ఇస్తూ కంటిన్యూ చేస్తున్నారు. అందువల్ల ఈ సర్వేలు చేయడం ద్వారా కొత్త వ్యక్తులకి ఇస్తే ఎలా ఉంటుంది, ప్రజెంట్ ఆల్రెడీ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తో, గత ఎన్నికల్లో గెలిచిన వ్యక్తో వాళ్ళకే టికెట్ ఇస్తే మళ్ళీ గెలిచే అవకాశం ఉందా లేదా అని సర్వేలు చేయించుకుని వాళ్ళు కూడా దీనిపైన చాలా సీరియస్గానే దృష్టి పెట్టారు. సర్వేల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఈ సర్వేలు ఓపెన్ చేయరు, అన్అఫీషియల్ ఆఫ్ ది రికార్డు వాళ్ళ దగ్గర మాత్రమే ఉంచుకుంటారు. సర్వేలు జరుగుతున్న మాట నిజం. 2.5 years అయిపోయింది, ఇంకా 2.5 years. లాస్ట్ 1 year ఇంకా ఎలక్షన్ హడావిడి అందరికీ తెలిసిన విషయమే. ఇంకున్నది ఒకే ఒక్క ఇయర్.
ఇప్పటి నుంచి ఎందుకు సర్వేలు చేస్తున్నారంటే క్యాండిడేట్స్ గురించి ఈ 2.5 yearsలో ఎవరైతే ప్రజల్లో ఉంటారో వాళ్ళకే కదా ప్రజల్లో మనను ఉంటుంది, ప్రజలు గెలిపించాలి అంటే వీళ్ళకి ఓట్లు వేయాలని చెప్పి ముందుకు వస్తుంటారు. సో క్యాండిడేట్స్ గురించి ఇప్పటి నుంచి సర్వేస్ జరుగుతున్నాయి 3 పార్టీలు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే మనం చూసాము, గతంలో చేసిన సర్వేస్ ఆధారంగా మీ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు సరిగా పనిచేయట్లేదు అనేది బీఆర్ఎస్ నేతలు కూడా చాలాసార్లు చెప్పారు. దాదాపుగా 26 మంది ఎమ్మెల్యేలు గ్రౌండ్ లెవెల్లో వారికి అంత పాజిటివిటీ లేదు, కాస్త నెగిటివ్ ఉందనేది వచ్చింది. ఇంకా బీజేపీ 3 టీముల కింద సర్వేలు చేస్తుంది. అంటే ఉన్నటువంటి 119 నియోజకవర్గాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఏ క్యాండిడేట్ కీలకంగా ఉన్నారు, ఒకవేళ మన పార్టీలోకి తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది, ఈ లెక్కలన్నీ వేస్తున్నారు. ఎందుకంటే ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థే కీలకం కాబట్టి ఇప్పటి నుంచి కూడా అది రన్ చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే పాదయాత్రలు చేసినా, బస్ యాత్రలు చేసినా, ఎంత ఇక్కడ కేసీఆర్ కేటీఆర్ ఫేస్ ఆఫ్ ద బీఆర్ఎస్ పార్టీ కింద మనకు కనిపించినా గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యే పనితీరు కూడా ముఖ్యం కదా. సో గతంలో ఏదైతే మా తప్పులు ఉన్నాయని చెప్పి బహిరంగంగానే ఒప్పుకుంటున్నారో దాంట్లో భాగంగా ఎమ్మెల్యేల పనితీరును కూడా ఇక్కడ చూసుకుంటున్నారు. లాస్ట్ టైం ఎవరు బాగా చేశారు, ఎవరు బాగా చేయలేదు, ఈ 5 yearsలో ఎవరు ప్రజలతో ఉంటున్నారు, లేదంటే ఎవరైనా ఇంకా ఆశావాహులు అసంతృప్తులు ఉన్నారు, వాళ్ళని బుజ్జగించాలా, ఆశావాహులు ఎవరిని తీసుకోవాలా, ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది. 3 పార్టీలు గెలుపు కోసం చాలా ఎక్కువగా ట్రై చేస్తున్నాయి కాబట్టి 2.5 సంవత్సరాల ముందు నుంచే గెలుపు గుర్రాల కోసం అయితే వేట కొనసాగుతుందని చెప్పొచ్చు. ఈ సందర్భంగా ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది, పార్టీ బలోపేతం కోసమే ఈ సర్వేలు అంటే ఎస్, పార్టీ బలోపేతం కోసమే అండ్ అధికారం కోసం, బలోపేతంతో పాటు అధికారం.